అనే అతను మన రావణపాడు. వీళ్ళ నేర చరిత్ర ఏంటంటే ఈ జాన్బెర్రీ అనే అతను ఒక నలుగురు మైనర్లను ఉపయోగించి పైన మన అక్కడికి ఒరిస్సా పంపించి మునగడ అనే మునుగూడ అనే అక్కడికి పంపించి గంజాయి తెప్పిస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో అక్కడ కూడా తక్కువగా దొరకడంతో తక్కువ మొత్తంలో తీసుకొచ్చి ఆ మైనర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని సాయిన్ అనంతకుమార్ అని కుక్కలగడ్డ మహేష్ అని ఆ ఇద్దరి ద్వారా ఇక్కడ కొంతమందికి అమ్మిస్తూ ఉంటాడు. గతంలో వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేసి కొంత గంజాయి వాళ్ళు కలిగి ఉండగా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. అదే క్రమంలో అప్పుడు కూడా వీళ్ళు వాళ్ళతో ఉంటూ వీళ్ళిద్దరూ అప్పుడు పారిపోయారు. మన చూసి అప్పుడు ఇద్దరే దొరికారు. వీళ్ళిద్దరు తర్వాత మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు పట్టుకున్నప్పుడు వీడి దగ్గర జాన్బెర్రీ గారి దగ్గర ఒక 4 కేజీలు గంజాయి, వీడు మన అక్బర్ దగ్గర 1 గ్రాము MDMA సంబంధించిన మాదక ద్రవ్యం వీడికి దొరికింది. ఇతను సేమ్ మన జాన్బెర్రీ ఇది అంతకుముందు తెచ్చుకున్న అదే దాన్ని కాడు సేల్ చేయలేక అప్పుడు పారిపోయినప్పుడు దాన్ని అలాగే పెట్టుకుని ఇంట్లో ఉండగా మనం ఈయన్ని పట్టుకుని తిరుగుతూ ఉండగా అరెస్ట్ చేసాం. అలాగే ఈ అబ్దుల్ అక్బర్ అనే అతను ఈ MDMA అని బెంగళూరులో ఒక నైజీరియన్ నుంచి తెచ్చుకున్నాడు. ఇంకా కొంచెం 1 గ్రామ్ 8 తెచ్చుకున్నాక 8 గ్రామ్స్ వాడు ఎక్కడో తాగేసారని చెప్తున్నాడు. 1 గ్రామ్ మాత్రం ఉంది. ఆ గ్రామ్ మనం సీజ్ చేసాం. ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గంజాయి అమ్ముతున్నారో వాళ్ళు కొనుక్కొని ఈ కుక్కలగడ్డ మహేష్ అండ్ సాయిన్ అనంతకుమార్ ద్వారా కొనుక్కున్న వాళ్ళు ఎవరనేది కొంత సమాచారం తీసుకున్నాం. ఆ సమాచారం మేరకు వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుద్ది. పట్టుకుని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుద్ది. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ ఒక అతని మీద జాన్బెర్రీ మీద 13 కేసులు ఉన్నాయి. దానిలో 4 కేసులు అరెస్ట్ పెండింగ్ ఉంది. అప్పటి నుంచి వాడు తిరుగుతున్నాడు. మన 4 కేసులు కూడా ఒక 4 పెనమలూరులో ఉన్నాయి. ఇంకా కొన్ని కేసుల్లో వారెంట్లు కూడా పెండింగ్ ఉన్నాయి విజయవాడ నగరంలో. అలాగే అబ్దుల్ అక్బర్ అనేవాడి మీద 13 కేసులు ఉన్నాయి. దొంగతనం కేసులు, ఈ NDPS కేసులు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద మేము మళ్ళీ రిమాండ్కి పంపించిన తర్వాత ఫర్దర్గా వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది మా జిల్లా SP గారు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే మనం ఒక ఇద్దరి మీద PD యాక్ట్లో మా SP గారు వచ్చిన తర్వాత PD యాక్ట్లో పంపించాం. ఒక అతను పండు మణికంఠ ఏదేస్ పండు, ఇంకొక అతను పోలారి కిరణ్, అలాగే ఇంకా కొంతమంది మీద కూడా PD యాక్ట్లు పెట్టడానికి చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇద్దరిని మన రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. ఈ విధంగా మా SP గారి ఆధ్వర్యంలో ఇటువంటి NDPS కానీ ఇటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపి ఎక్కడా కూడా ఇటువంటి జరగకోకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ మొత్తం ఎంటైర్ నెట్వర్క్ని ఛేదించే క్రమంలో మా వెంకటరమణ CI గారు, సత్యసుధాకర్ SI, తాతాచార్యులు గారు బాగా కృషి చేశారు. వీళ్ళకి మా SP గారు తగిన రీతిలో వీళ్ళకి రివార్డులు అందజేయడం జరుగుతుందని చెప్పారు.